హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజైతే మన వీడియోలో నేను ఆలూ పులావ్ అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయ్యేటువంటి రెసిపీ అండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 4 జీడిపప్పులు వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆనియన్ ఒకటి, మీడియం సైజ్ ఒకటి కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అవి ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిర్చి కూడా వేగిపోయాయండి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజు ఆలుగడ్డ తీసుకున్నానండి. కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా వేయించుకోవాలి. వేసిన తర్వాత మిల్ మేకర్ కూడా కడిగి వాటర్ పిండేసుకొని వేసుకోవాలండి. అవి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటే బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఆలు మగ్గటం కోసం అని చెప్పేసి వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఎక్కువ ఘాటు అవసరం లేదండి, మామూలుగా ఆలు పులావే కాబట్టి అంత ఘాటు అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఆ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత కొరియండర్ పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా కూడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని అవి కూడా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి. మసాలా పూర్తిగా కలిసేంత వరకు చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ రైస్ కడిగేసి పెట్టేసుకున్నానండి. ఎసరు కూడా అందులోనే వేసేసుకున్నాను. ఇప్పుడు సపరేట్గా వేయకుండా నేను అట్టెసరు పెట్టేసుకొని వేసేసుకున్నాను. వాటర్ అనేది ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకున్నాను. 2 గ్లాసులు మనం మామూలుగా రోజు వండుకునేటువంటి రైస్ వేసుకున్నాను. నేను అలా 4 కప్పుల వరకు 4 గ్లాసుల రైస్ వేసుకున్నాను. 4 గ్లాసులకు 6 గ్లాసుల వరకు వాటర్ సరిపోయిందండి. నేను అలా అట్టెసరు ముందే చూసి పెట్టేసుకున్నాను. ఒకవేళ ముందు మామూలుగా రైస్ నానబెట్టేసి ఇలా వేసేసుకొని తర్వాత వాటర్ పోసుకోవాలనుకుంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి. నేను డైరెక్ట్గా అట్టెసరు పెట్టేసుకున్నాను కాబట్టి అవే వాటర్ నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం రైస్ వేసి అది వేయించుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత నేను అట్టెసరు పెట్టుకున్నటువంటి వాటర్ వేసేసుకున్నాను. అవే వాటర్ వేసేసుకున్నాను. వేసుకొని అందులోనే సాల్ట్ వేసేసి ఇందాక ఫస్ట్లోనే ఆలు పీసెస్ వేగటానికి అని చెప్పేసి కొంచెం వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి. వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ ఇలా కొంచెం ఉడికిపోయిందండి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించేసుకున్నాను. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకొంచెం మిగిలితే సరిపోతుంది. సో మొత్తం తీసి చూస్తే ఇలా అయిపోయింది. ఒకసారి చూద్దాము అయిందో లేదని చెప్పేసి నేను పట్టుకొని చూశాను. రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్లోకి కొంచెం తేమ అయితే ఉంది కాబట్టి కొత్తిమీర వేసుకున్నానండి. ఆ వేడికైతే కొత్తిమీర మగ్గిపోతుంది. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 2 or 3 మినిట్స్ అలా ఉంచేస్తే అంతేనండి, ఆలు పులావ్ అయితే రెడీ అయిపోయింది.
సో ఇక మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది టేస్ట్ కూడా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలూ పులావ్ని రైతాతో కానీ ఆలూ కుర్మాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.